ఈ మధ్య సోషల్ మీడియాలో చెత్త ఎక్కువైపోతుంది బావా. ఎక్కడ చూసినా చెత్త వీడియోలు, చెత్త కంటెంట్లు, కొంతమంది మనుషులు చేసే చెత్త పనులు ఇవే కనిపిస్తున్నాయి. ఈ దరిద్రమైన చెత్త వల్ల సోషల్ మీడియా అనేది చెత్త మీడియా లాగా మారిపోతుంది. ఈ చెత్తను చూసే కంటే బావా డయేరియా వచ్చిన పేషెంట్ డైపర్ ని డైసెక్షన్ చేసి ముక్కు దగ్గర పెట్టుకోవడం బెస్ట్. హోటల్ కి వెళ్ళిపోయి మింగి తిని లాస్ట్ కి ఇచ్చే ఫింగర్ బౌల్ లో మన ఫింగర్స్ పెట్టి ఫింగరింగ్ చేసుకోవడం బెస్ట్. మరి అలాంటి చెత్త నేను ఒక్కడే చూస్తే అట్లా అమ్మా మీరు కూడా చూడాలి. యారా తమ్ముడు, నీకు స్కూల్ వాష్రూమ్ లో ఏం పని? క్లాస్ టైమ్ లో నువ్వు అర్జెంట్ గా వాష్రూమ్ లో ఇలా రీల్స్ చేయడం ఆపి మీ క్లాస్ కు పోలేదనుకో, మీ టీచర్ నీకు అక్కడ ఆబ్సెంట్ వేస్తుంది. పబ్లిక్ ఆ వాటర్ లో బ్యాక్టీరియాలు, వైరస్లు, మట్టి, మసారం, గాలి, ధూళి అన్ని ఉంటాయి. నువ్వు అలాంటి వాటర్ తీసుకొచ్చి మొహం మీద జల్లుకుంటున్నావు. చండాలగా బాత్రూమ్ లో ఉండే కప్పు కొట్టే వాటర్ ని మొహం మీద జల్లుకుంటావేంట్రా? అయినా తమ్ముడు నీ పని ఇలా కాదురా, మీ ప్రిన్సిపల్ తో చెప్తా ఉండు. ప్రిన్సిపల్ గారా అండి, ఇక్కడ ఒకడు క్లాస్ లాగా దొబ్బి రీల్స్ చేసుకుంటున్నాడు. రీల్స్ 2 అని చెప్పొచ్చి రీల్స్ చేసుకుంటున్నాడు. ఇడికి అర్జెంట్ గా టీసీ ఇవ్వండి చెప్తా. ఫైనల్ గా మీరు మరి మేము అరే మావా పద మనం పోయి రాక్ పేపర్ సిజర్స్ ఆడుకుందాం పద. ఇంకా అమ్మాయిలే పెళ్లి చేసేసుకుంటుంటే మనం ఏం చేస్తాం చెప్పు? వెళ్ళే చెట్టునో పుట్టనో చూసుకుందాం పద. అసలుగా ఇండియాలో అమ్మాయిలు దొరకట్లేదంటే ఇదొకటి మాకు. అక్క మీరు పెళ్లి చేసుకున్నారు, ఒకవేళ మీ ఇద్దరికి డివోర్స్ అయితే ఎవరెవరికి అల్యూమిని ఇస్తారు? ఒకవేళ మీ ఇద్దరికి ఒకేసారి మూడ్ స్వింగ్స్ వస్తే ఎవరెవరిని ప్యాంపర్ చేస్తారు? కలికాలంలో పోయే కాలం అంటే ఇదేనేమో. ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్లు అయిపోయినాయి, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు అయిపోయినాయి, ఇప్పుడేమో ఇంటర్ సెక్స్ మ్యారేజ్లు జరుగుతున్నాయి. ఇంక ఇలానే ఇంకొన్ని రోజులు కంటిన్యూ అయితే బాగా ఆడా తేడా లేకుండా పెళ్లిళ్ళు చేసేసుకుంటారు. పెళ్లిళ్ళు నెక్స్ట్ ఈ మధ్య నేను ర్యాండమ్ గా వీడియోలు చూస్తుంటే బావా అన్న ఒకరిని చూసా. ఆయన చూసి నేను లిటరల్లీ షాక్ అయ్యా. ఒకసారి మీరు చూడండి. ఆడచ్చం బేబీ మూవీ హీరోయిన్ వైష్ణవి చైతన్య లాగా ఉన్నాడు కదా. కావాలంటే ఒకసారి మళ్ళీ చూడండి. కొంచెం రెమో మూవీ హీరో శివకార్తికేయన్ లాగా, కొంచెం వైష్ణవి చైతన్య మిక్స్ లాగా ఉన్నాడు కదా. మరి నాకే అలా అనిపిస్తోందా లేకపోతే మీకు కూడా అలానే అనిపిస్తోందో కామెంట్ చేయండి. ఈ ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారంటే ఏదో అనుకున్నా, కానీ ఇన్ని చూసాకే నాకు క్లారిటీ వచ్చింది. సార్ మోడీ గారు, మీరు మన ఇండియన్ ఆర్మీకి ఫుల్ రైట్స్ ఇచ్చారంట. అలాగే నాకు చిన్న అవకాశం ఇచ్చారు. 2 M416 గన్లు, ఒక 10 గ్రాండ్స్ నన్ను పాకించండి. నేను సచ్చే లోపు మినిమం 30 మందిని లేపేస్తా. అలానే 4 స్మోక్ గ్రెనేడ్లు, 2 మాలీలు, 2 పెయిన్ కిల్లర్లు, లెవెల్ 3 బ్యాగ్, లెవెల్ 3 వెస్ట్ పట్టుకుపో. నువ్వు నాకౌట్ అయితే నేను వచ్చి రివైవ్ ఇస్తా. అక్కడ రికాల్ ఆప్షన్ కూడా ఉండదు రోయ్. లేకపోతే దాని బ్యాటిల్ ఫీల్డ్ అనుకున్నావు, రోజు నువ్వు వాడే బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ అనుకున్నావా? కెమెరా ముందుకు వచ్చి సార్ మోడీ గారు అంటే అప్లీ పెట్టుకుంటున్నాడు గవర్నమెంట్ కి. అలా కాదురా ఎరుపు కూడా. ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ మీద ఇమ్మెచ్యూర్ గా నిబ్బగాడ్లా మాట్లాడడానికి కొంచెం సెన్స్ ఉండాలి. సార్ మోడీ గారు నెక్స్ట్ వచ్చేసి మావా ఆడెవడో ఒక చెప్రీగాడు హీరోయిన్ శ్రీలీల ఉంది కదా, ఆ మీద మూవీ ప్రమోషన్ కి నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్తుంటే ఆడు చేయి పట్టుకుని గుంజి చిల్లరగా బిహేవ్ చేశాడు. కాక్లేని కాక్రోచ్ బిహేవియర్ అంటే బహుశా ఇదేనేమో, లేడీ ఫాదర్లెస్ బిహేవియర్. అయినా ఈ మధ్య బాగా కామన్ అయిపోయిందిలే మావా. ఎవరైనా అమ్మాయిలు రోడ్డు మీదకి వస్తే చాలు కొంతమంది ఎరుపు నిప్పగాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళని ఫోర్స్ఫుల్ గా టచ్ చేస్తున్నారు. అలా కన్సెంట్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసేస్తున్నారు. మొన్నాడెవడో ఒకడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ డాన్స్ చేసుకుంటూ వీడియో రికార్డ్ చేస్తుంటే ఆడు పక్క నుంచి పోయి టచ్ చేసి పరిగెడుతున్నాడు. పెద్ద చిల్లర చెప్రీగాడు. అరే మావా ఎంతకన్నా అమ్మాయిలని కన్సెంట్ లేకుండా టచ్ చేయడం 100% తప్పేరా. అబ్బాయిలకి ఒక అందమైన అమ్మాయిలో నచ్చే పార్ట్స్ ఏంటో తెలుసా? బూబ్స్ అండ్ యాస్. ఎవడ్రా నువ్వు హర్ష సాయి చెప్పి ఫీల్ అయిపోయి వట్టకాయలో ఉన్నావు? బూబ్స్ అండ్ యాస్ లేకపోతే బూబ్స్ అండ్ యాస్ ఏంట్రా? బూబ్స్ అండ్ యాస్ అందరికి కాదు, ఆర్జీవి గారికి ఇష్టం అని చెప్పారు. అబ్బాయిలకి బూబ్స్ అండ్ యాస్ ఇష్టం అని చెప్పి మళ్ళీ ఆర్జీవికి ఇష్టం అని చెప్తావేంట్రా? ఆర్జీవి గారికి ఇష్టం అని చెప్పారు. అరే ఆర్జీవి గారికి ఇష్టమైతే ఆయన వచ్చి అందరికీ చెప్తాడులే గానీ నువ్వు పోయి నీ పని చూసుకో. బూబ్స్ అండ్ యాస్ టిపికల్స్ అయితే ఇక మావిడ రేట్లు తగ్గిందని పెడితే మావిడని తిట్టింది. మావిడికి అయితే ఇప్పుడు చంద్రబాబు అయితే న్యాయం చేయాలి. మావిడికి అయితే ఇప్పుడు పెద్ద పిల్లలు అయితే కావాలంట, పెద్ద పిల్లలు పెళ్లి చేయండి. అరే నాన్న మీరేదో అనుకుంటున్నారు. మీరు గనక వెళ్ళి అలా పెళ్లి చేసుకున్నారనుకో మీ జీవితం కాస్త అటక మీద బూజు పట్టుకుపోయి ఉన్నా కావగా జాడి మాదిరి అవుతుంది. ఇంకా మీ జీవితం మొత్తం పచ్చళ్ళు అని అమ్ముకుంటూ తిరగాలి. కస్టమర్స్ తో మాట్లాడడానికి ఒక పర్సన్ ని అసిస్ట్ చేసుకుందాము అనుకుంటున్నాము. స్టాఫ్ కావాలంట. వెళ్ళండి రా మావా వెళ్ళండి. పెళ్లి చేసుకుంటా అన్నారుగా వెళ్ళండి. బ్యాక్ సైడ్ పేషెంట్ ఏంట్రా అలా కట్టేశారు? అరే ఏంట్రా అలా కట్టేశారు పాపం? కొంప తీసి మెంటల్ హాస్పిటల్ లో ఉన్నారా ఏంటి? మీకు చిప్పు మింగిందని చెప్పి మీ చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్ ఎర్రగడ్డలో పడదొబ్బితే ఆడ కూడా రీల్స్ చేస్తారా? రీల్స్ మీరు చేసే డిస్టర్బెన్స్ వల్ల వెనక మళ్ళీ మెంటల్ పేషెంట్ ని చూడండి పాపం కాళ్ళు చేతులు ఊపుతూ ఎంత డిస్టర్బెన్స్ గా ఫీల్ అవుతున్నాడు. మిమ్మల్ని తీసుకుపోయి అదే మెంటల్ హాస్పిటల్ లో బాడీ మొత్తానికి కరెంట్ ని పాస్ చేయాలి. అప్పుడు కానీ పిచ్చి ఆసుపత్రిలో ఇలాంటి పిచ్చిపూ పనులు చేయడం ఆపరు. నెక్స్ట్ వచ్చేసి ఆవిడెవరో మోనాలిసా చెల్లంట మావా. ఈ మధ్య ఎక్కడ చూసినా ఈవిడ రీల్సే వస్తున్నాయి. ఇన్స్టా ఓపెన్ చేసినా యూట్యూబ్ ఓపెన్ చేసినా ఒకటే గోల. ఎవరా మీరంతా? మొన్నటి వరకేమో పోసలు అమ్ముకునేదాన్ని ఫేమస్ చేశారు, ఇప్పుడేమో పోసలు వేసుకునే దాన్ని ఫేమస్ చేస్తున్నారు. నా లవడలో పోసలు.
నెక్స్ట్ ఆవిడెవరో యోటాలో స్నో అక్క అంట. సేమ్ మన మంచు లక్ష్మి అక్క లాగానే ఈ అక్క కూడా తన ఇంగ్లీష్ యాక్సెంట్ తో తెలుగుని కలిసి మెలేసి కదిపి కుమ్మేసి కూనీ చేస్తూ ఉంటుంది. వచ్చిరాని తెలుగులో ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటుంది. అక్కడ టెక్సాస్ లో స్నో పడిందంట. ఇంకా మన డల్లాస్పురం యూటా ఇది యూటా మాకు ఇక్కడ రోజు స్నో పడుతుంది. తట్టలు ఉంది స్నో ఇక్కడ. మేము ఏంటక్క తెలుగుని నీ వంకర టింకర తెలుగు స్లాంగ్ తో మాట్లాడేసి క్యూట్ అని చెప్పి ఫీల్ అయిపోతున్నావా ఏంటి? అది క్యూట్ గా లేదు, క్రింజ్ గా ఉంది. ఇది యూటా మాకు ఇక్కడ రోజు స్నో పడుతుంది. తట్టలు ఉంది స్నో అనేది చాలా కాంప్లికేటెడ్ డైలాగ్. అక్క ప్లీజ్ నువ్వు తెలుగు మాట్లాడికే. నీ తెలుగు వింటుంటే నాకు ఎందుకో విమల్ యాడ్ లో అజయ్ దేవగనే గుర్తొస్తున్నాడు. ఆ యాడ్ లో అజయ్ దేవగన్ కూడా నీలానే మాట్లాడతాడు, నోట్లో గుట్కా ఉన్నట్టు మాట్లాడతాడు. అది అలా ఉంచితే మన యూటా స్నో అక్క మంచు లక్ష్మి అక్కని కాపీ కొడితే మన యూటా స్నో అక్కని చూసి ఇంకొంతమంది ఎన్ఆర్ఐలు వాళ్ళ ఇంటి దగ్గర స్నో పడినప్పుడు ఇదే విధంగా వీడియోలు చేయడం స్టార్ట్ చేస్తారు. అక్కడెక్కడో స్నో పడిందంట. అందరూ అందాల ఆట బొమ్మ స్టెప్లు వేస్తున్నారు. ఇక్కడ వాషింగ్టన్ సియాటల్ స్నో కాలనీ పాస్ లో ఎప్పుడు స్నో ఉంటుంది. తట్టలు స్నో ఉంటుంది. అందాల ఆట బొమ్మ సరిపోయింది. ఆవిడేమో యూటా స్నో అక్క, ఈవిడేమో వాషింగ్టన్ స్నో అక్క. ఎంతమంది స్నో అక్కలు వస్తారా బాబు? మీరు ఎంతమంది వచ్చినా మా మంచు లక్ష్మి అక్కకు మాత్రం పోటీ ఇవ్వలేరు. నెక్స్ట్ నేను మీకోటి చక్కటి చిక్కటి మధురమైన పాట వినిపిస్తా మావా, అది వినండి. ఇప్పుడు ఈ పాట వినండి. అరే తమ్ముడు, నేను మొన్ననే 500 పెట్టి మొబైల్ కి రీఛార్జ్ చేయించారా? అందులోపే నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? చిచి బై ద వే మావా, ఈడు పాడిన ఈ పాట విని ఆడికి ఎవరికో పట్టపగలు జీలో చిట్టిరుక్కుపోయిందంట. కింద కామెంట్స్ లో చెప్తున్నాడు. ఓకేలా మేము తినాలా, నువ్వు కూడా లీల్స్ చేయడం ఆపేసి స్కూల్ పోయి చదువుకోవాలా. ఇలా లీల్స్ చేయకు, అర్థమైందా ఏంటలా? సో మావా ఈ రోజుకి వీడియో ఇంకింతే. అన్నట్టు మావా నువ్వు నిన్న సినిమాకి వెళ్ళావు కదా, నన్ను కూడా పిలవచ్చుగా, నీతో వచ్చేవాడిని. ఒక్కడు అలా వెళ్ళిపోతావు మావా. నన్ను కూడా పిలిచుంటే నేను కూడా వచ్చేవాడినిగా. కనీసం సబ్స్క్రైబ్ అన్నా చేయి మావా, కొంచెం హ్యాపీ ఫీల్ అవుతా. మళ్ళీ త్వరలో సరికొత్త రోస్ట్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు